తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ ఏప్రిల్ నెలలో సింహరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో గురుడు దశమ స్థానంలో, శని సప్తమ స్థానంలోని, అలాగే రాహు అష్టమ స్థానందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏ రంగంలో వారికైనా యోగదాయకంగా ఉండదని చెప్పాలి. ప్రతి విషయంలో కూడా వ్యతిరేకత ఉంటుంది. శారీరకమైనటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగనే కుటుంబంలో కూడా అశాంతి, అవగాహన సరిగ్గా లేకపోవడం ఇటువంటివి ఉండేటువంటి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా, ముఖ్యంగా నేత్రములకు సంబంధించినటువంటి సమస్యలు ఉండే అవకాశం, నేత్ర వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే మానసికంగా కూడా కొన్ని ఇబ్బందులకి గురి అయ్యేటువంటి అవకాశం ఈ సింహరాశి వారికి ఉంటుంది. కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వలన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఈ ఏప్రిల్ నెలలో విద్యార్థులకి సింహరాశిలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆశించిన విధంగా ఉత్తీర్ణత ఉండదు. జ్ఞాపక శక్తి కొంచెం తగ్గి అనుకున్నంత విధంగా మార్కులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి రాహు శని ప్రభావం వలన అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. అసంతృప్తి, అధికారుల వల్ల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం కూడా ఉండకపోవచ్చు. రాజకీయ నాయకులకి ప్రజలలో గుర్తింపు ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం ఉంటుంది. జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత కళాకారులకి అవకాశాలు లేకపోవడం, తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి గురి కావడం జరుగుతుంది. అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. వ్యాపారస్తులకి ఈ ఏప్రిల్ నెలలో మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆశించినంత లాభాలు రాకపోయినప్పటికీ కూడా నష్టం మాత్రం వచ్చే అవకాశం ఉండదు. ఇనుము, సిమెంటు, ఇసుక ఈ వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళకి కొంత రాణింపు ఉంటుంది. స్త్రీలకి ఈ ఏప్రిల్ నెలలో అంతగా అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు, మానసికమైనటువంటి పట్టింపులు, మాట పట్టింపులు, మానసికమైనటువంటి అనారోగ్యాలు, అంతేకాకుండా భార్యాభర్తల మధ్య విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్యం ఉంటుంది. వారు కూడా, స్త్రీలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం సరిగ్గా లేదు కనుక అన్ని వర్గాల వారికి కూడా ఇబ్బందులు ఎంతో కొంత ఉంటాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆరోగ్యం ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సింహరాశి వారు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, అలాగే శనికి తైలాభిషేకం చేయించడం, మినుగులు నీల వస్త్రం, నువ్వులు నల్లని వస్త్రం, కందులు ఎరుపు వస్త్రం దానం చేయడం వల్ల కొంత శాంతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది.
ఇది ఈ ఏప్రిల్ నెలలో సింహరాశి యొక్క ఫలితాలు. స్వస్తి.